మా వంటలకు స్వాగతం. ఈరోజు మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. మటన్ కర్రీకి కావలసిన పదార్థాలు: మటన్ అరకిలో, ఉల్లిపాయలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 5, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, టమాటాలు 2, కొత్తిమీర 1 కట్ట, ఆయిల్ 2 టేబుల్ స్పూన్. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను అందులో వేసుకొని ఉల్లిపాయ ముక్కలను బాగా వేగనీయాలి. అంటే ఎరుపు రంగు వచ్చే వరకు వేగనీయాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత 1 కప్పు అంటే 1 చెంచాడు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ముందుగా తరిగిన పచ్చిమిర్చిని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్దను అందులో వేసుకొని, అంటే 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మటన్ అందులో వేసి సరే బాగా కలుపుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు ఉంచాలి. తర్వాత మూత తీసి టమాటా ముక్కలను అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని, మీకు స్పైసీగా కావాలంటే ఇంకో స్పూన్ కూడా కారం వేసుకోవచ్చు. ఇప్పుడు ధనియాల పొడిని కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలి. అనగా మళ్ళీ మూత తీసి గరం మసాలా పౌడర్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టాలి. కుక్కర్ మూత విజిల్స్ 3 లేదా 4 వచ్చే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత
కుక్కర్ మూతను తీసి ఒకసారి కుక్క ఉడికిందో లేదో చూసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనియాలి. 5 నిమిషాల తర్వాత ముందుగా తరిగిన కొత్తిమీరని అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, స్పైసీ త్వరగా తయారయ్యే మటన్ కర్రీ రెడీ. మరిన్ని రుచుల కోసం